విశ్వసిస్తే విడిపిస్తాడు. దయచేసి గమనించండి, దయ లేకుండా దారుణంగా దగాపడుతూ దొర్లాడుతున్న ఈ లోకంలో ప్రతి మానవుడి యొక్క జీవిత యాత్రలో ఏదో ఒక దరిద్రమైన పనిలో దొర్లాడుతూ ఉంటాడండి. దయచేసి గమనించండి, ఆ దరిద్రమైన పనులు ఏంటో మీ అందరికీ తెలుసు. కొంతమంది జోదముతో దొర్లాడుతూ ఉంటారు, లోకంలో దొర్లాడుతూ ఉంటారు, పాపంలో దొర్లాడుతూ ఉంటారు, ఇక రకరకమైన ఎక్కడ లేని వాటితో దొర్లాడుతూ ఉంటారండి. అలా దొర్లాడుతున్న వారి జీవితం నుంచి వారు విడిపించుకోలేరండి, వారు బయటకు రాలేరండి. దయచేసి గమనించినట్లయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఈ వాక్యం వింటున్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని తెలుసా? విశ్వసిస్తే విడిపిస్తానన్నాడు. నమ్మినట్లయితే ఆనాడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో చెక్కబడి ఉన్నారు. అందరూ అనుకున్నారు వీళ్ళ పని అయిపోయింది అనుకున్నారు, కానీ దేవుడిని పట్ల వారు విశ్వసించారు. వెంటనే దేవుడు వారికి విడిపించారు. అలాగే మిమ్మల్ని, నన్ను కూడా దేవుడు విడిపించాలనుకున్నాడు. నమ్మినట్లయితే ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీవు నడిపించిన రోజునా యుగ యుగా